హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదా! భలే ఉంది కదా థంబ్‌నెయిల్. సో, యూట్యూబే మనకిస్తుందనమాట. నాట్ ఓన్లీ ఇదే కాదు, చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. క్రియేటర్స్ పరంగా, అలాగే వ్యూవర్స్ పరంగా కూడా. అండ్ ఇప్పుడు మనకి ఇదివరకు లైక్, డిస్‌లైక్ ఉండేవి కదా! సో, లైక్, డిస్‌లైక్‌లు కూడా పోతాయన్నమాట. ఓన్లీ మనకి హార్ట్ సింబల్ మాత్రమే ఉంటదనమాట. సో, లైక్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రమే లైక్ చేయగలరు. సో, అదొక మంచి ఫీచర్ యాక్చువల్‌గా. ఎందుకంటే డిస్‌లైక్స్ వల్ల చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. డిస్‌లైక్స్ వస్తున్నాయి అని చెప్పి. అది ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు. మనం అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు లెక్కైతే. అయన్నీ కూడా ఏంటంటే కావాలని చేసేవన్నమాట. డిస్‌లైక్ ఎవరికీ కనిపించదు. సో, అలాంటప్పుడు డిస్‌లైక్ చేయాల్సిన పనేముంది చెప్పండి? అయన్నీ ఏంటంటే కావాలని మీరు ఎదుగుతున్నారు అంటే చూడలేని వాళ్ళు చేసే పనులన్నమాట అవి. వీడియోలో అసలు అంత మ్యాటరే ఉండదు, డిస్‌లైక్ చేయాల్సినంత మ్యాటర్. అది. సో, డిస్‌లైక్ అనేది పోతుంది. ఇహ హేటర్స్‌కి కొంచెం ఇదిగానే ఉంటదనమాట. అంటే ఏం చేయాలో తెలీదు వీళ్ళకి. కామెంట్స్ చేశారనుకోండి, మనం కామెంట్స్ హైడ్ చేసేస్తాం. సో, అన్నీ కూడా ఇప్పుడు క్రియేటర్ చేతిలోనే ఉన్నాయన్నమాట. అది. ఏదున్నా గానీ క్రియేటర్ చేతిలోనే ఉంటుంది. అండ్ ఈ అప్డేట్ విషయానికొస్తే, యాక్చువల్‌గా నేను జస్ట్ ఇప్పుడే చూసాను. ఇప్పుడే వీడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ రేపే పోస్ట్ చేస్తాను. ఇది ఏంటి అంటే మనకి యూట్యూబే థంబ్‌నెయిల్స్ సజెషన్స్ చేస్తుందనమాట. ఒక 2 థంబ్‌నెయిల్స్ అయితే క్రియేట్ చేసిస్తుంది. సో, చెప్తాను నేను ఎట్లా చేయాలి, ఏంటి అనేది కూడా చెప్తాను క్లియర్‌గా. అండ్ అసలు ఈ థంబ్‌నెయిల్స్ యూజ్ చేయొచ్చా అనే డౌట్ ఉండొచ్చు చాలామందికి. ఈ థంబ్‌నెయిల్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబే ఇస్తుంది మనకి థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసి మరి. సో, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్‌ని నేను నా సిస్టమ్‌లో చూపిస్తాను ల్యాప్‌టాప్‌లో. మీరు క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో ఓపెన్ చేసి చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్. ఎందుకంటే ఫోన్‌లో మరీ నలకలంత ఉన్నాయి, అసలేం కనపడట్లేదు అక్కడ. మీరు సేమ్ ప్రాసెస్‌ని నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో అది మీరు సేమ్ ప్రాసెస్ క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్ ఎలా ఓపెన్ చేయాలో నేను కామెంట్స్‌లో పిన్ చేస్తాను చూడండి. సో, ఆ విధంగా ఓపెన్ చేసుకోండి. ఒకవేళ క్రోమ్‌లో ఓపెన్ అవ్వకపోతే మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో అయినా సరే చేసి మీరు ఇదే ప్రాసెస్‌లో అయితే థంబ్‌నెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇది ఏ టైప్ ఆఫ్ కంటెంట్‌గా అయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీడియోలో మనం ఏదైతే మాట్లాడుతున్నామో, వీడియోలో వీడియోలో దేని గురించి మాట్లాడుతున్నామో లేదా దేన్నైతే చూపిస్తున్నామో అవన్నీ స్కాన్ చేసుకుంటుంది ఏఐ ద్వారా. అండ్ అట్లాగే మనం ఏం టైటిల్ ఇచ్చామో ఈ అన్నిటిని బట్టి మనకైతే థంబ్‌నెయిల్ అనేది జనరేట్ చేసేస్తుంది అనమాట. సో, ఈ లెక్కను చూసుకుంటే కనుక ఫేక్ ఏవైతే చెప్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇప్పుడు బ్యాండ్ పడిపోయినట్లేనమాట. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఏఐ ద్వారా మొత్తం డిటెక్ట్ చేయొచ్చు. ఏ వీడియోలో ఏం చెప్తున్నారు. ఇప్పుడు మనకి వీడియోస్కి సమరీ కూడా వస్తుంది కదా! సమరీ పెడితే కనుక సమరీలో ఆ వీడియోలో ఏం జరుగుతుందనేది క్లియర్‌గా రాసేస్తుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు కరెక్ట్‌గా జెన్యూన్ క్రియేటర్స్‌కి మంచి రోజులు రాబోతున్నాయి ఏఐ ద్వారా అనేసి అనుకోవచ్చు. యూట్యూబ్‌లో మెయిన్‌గా. సో, మీరు ఒరిజినల్ కంటెంట్ గనుక క్రియేట్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు మంచి గ్రోత్ ఉంటుంది. మంచి సక్సెస్ అవుతారు యూట్యూబ్‌లో. అది. సో, ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లాగా ఏంటి అనేది. ఫస్ట్ ల్యాప్‌టాప్‌లో చూపిస్తాను. తర్వాత ఫోన్‌లో కూడా చూపిస్తాను. ఫస్ట్ సిస్టమ్‌లో చూపిస్తా. కొంచెం పెద్దగా కనిపిస్తది కదా ఇక్కడైతే. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూపిస్తాను. ఊరికే జస్ట్ మనకి ఎగ్జాంపుల్ కోసమే కాబట్టి చెప్తున్నాను. సో, ఒక వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ వీడియోకి మెడిటేషన్ ఆర్ యోగా రిలేటెడ్ ఛానల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను పెట్టిన థంబ్‌నెయిల్ అయితే ఇదనమాట. సో, ఇక్కడ మనకి కింద గెట్ సజెషన్స్ అని ఉంది చూసారా? గెట్ సజెషన్స్ క్లిక్ చేస్తే అదే చూసుకుంటది. ఇక్కడ రివ్యూయింగ్ మనమేం పట్టించుకోవాల్సిన పని లేదు. జస్ట్ గెట్ సజెషన్స్ క్లిక్ చేస్తే చాలు అంతే. చూడండి అన్నీ అది తీసుకుంటుంది. స్పెసిఫికేషన్స్ ఏంటి, వీడియోస్‌లో ఏం చెప్పాము ఏంటి అనేది మొత్తం తీసుకుంటుంది. సో, అది తీసుకుని ఆటోమేటిక్‌గా మనకి కొన్ని 2 థంబ్‌నెయిల్స్ అయితే క్రియేట్ చేసింది. ఆల్రెడీ నేను ఒక వీడియో క్రియేట్ చేశాను. సో, మనకి అట్లా జనరేట్ అయ్యి వస్తాయన్నమాట థంబ్‌నెయిల్స్. అండ్ వీటిల్లో కొన్ని ఫన్నీగా ఉండొచ్చు. ఎట్లా ఉంటాయో మనం చెప్పలేము. ఎందుకంటే ఏఐ అనేది మిస్టేక్స్ చేస్తది ఖచ్చితంగా. సో, ఈవెన్ మనం క్రియేట్ చేసినా కూడా మిస్టేక్స్ అవుతున్నాయి కదా థంబ్‌నెయిల్స్‌లో. సేమ్ అదే విధంగా ఇక్కడ మిస్టేక్స్ కూడా అవ్వచ్చు. సో, ఇక్కడ మొత్తానికి క్రియేట్ అవుతుంది. ఇది కొంచెం స్పీడ్ పెట్టేస్తాను. కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో, మొత్తానికి రెడీ అవ్వబోతున్నాయి. చూద్దాం ఎంత కామెడీగా ఉంటాయో. ఓహ్! యోగా అండ్ మెడిటేషన్ ఛానల్స్ మొత్తానికి నాకు ఒక స్పెట్స్ వేశారు ఇక్కడ. దాని తర్వాత సెకండ్‌ది కూడా. ఇవి కొంచెం పెద్దగా చేసి చూపిస్తాను మీకు. సరే. సో, ఇట్లయితే వచ్చాయన్నమాట థంబ్‌నెయిల్స్. ఇదొకటి. ఎలా మానిటైజ్ చెయ్యాలి యోగా అండ్ మెడిటేషన్ పూర్తి వివరాలు. బానే ఉన్నాయి యాక్చువల్‌గా.
సో, ఇట్లా నేను ఇంకోటి కూడా పెట్టాను. ఇలాగే టైం పడుతుందని చెప్పి నేను ఇంకో దానికి కూడా నా రెండో ఛానల్‌లో వ్లాగ్స్ ఛానల్ అనమాట ఇది. ఎలా అవుతుందనేది పెట్టాను. అండ్ అలాగే ఇంకోటి కుకింగ్ ఛానల్ కూడా చూపిస్తాను. అదే కుకింగ్ వీడియోకి కూడా ఎట్లా వస్తదో ఊరికే జస్ట్ ట్రై చేద్దాము. కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్‌లో ఎట్లాగో. ఒక్కసారి అది ట్రై చేసి చూస్తాను. ఎలా వస్తదనేది చూద్దాము. ముంబై స్టైల్ తవా పులావ్ అట. గెట్ సజెషన్స్‌లోకి చూద్దాము. ఇదొచ్చేసింది. 92 ఫీట్ టాల్ మురుగన్. ఇక్కడ మా ఫొటోస్ అయితే యాడ్ చేయలేదు. అలాగే ఇది ఏంటంటే ఎట్లా తీసుకుందంటే ఇది యాక్చువల్‌గా ఎట్లా తీసుకుందంటే గూగుల్‌లో ఇమేజెస్ కూడా తీసుకుని అంటే వెల్లూరులో ఉన్న 92 ఫీట్ మురుగన్ టెంపుల్ గురించి వీడియో అనమాట ఇది. సో, మురుగన్ విగ్రహం తీసుకుంది, వెల్లూరు టెంపుల్ తీసుకుంది, టాప్ వ్యూ అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది తీసుకుని ఇలా అయితే చాలా బాగున్నట్టు ఒక రకంగా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి చూద్దాము. ఇది కూడా పెట్టాం కదా! కుకింగ్‌కి ఏమవుతుందో చూద్దాము. ఇది ఎలా వస్తదో. యాక్చువల్‌గా ఇది యూట్యూబ్ ఇస్తున్నాయే కాబట్టి మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. భలే ఎక్సైట్‌మెంట్‌గా ఉంది నాకైతే ఈ అప్డేట్ మాత్రం. అంటే ఇది కూడా అంటే ఇప్పటి వరకు మనకి ఊరికే టైటిల్స్ అవి సజెస్ట్ చేసింది. కాకపోతే మొత్తం పూర్తి టైటిల్ అయితే ఇవ్వలేదులే గానీ, బట్ ఎంతో కొంత హ్యాష్‌ట్యాగ్స్ కోసం సజెషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చింది కదా! అట్లాగే ఇప్పుడు థంబ్‌నెయిల్స్ కూడా. ఈ ఫీచర్ మాత్రం చాలా బాగుంది. మీలో ఎంతమందికి వచ్చిందో చూసుకోండి అండ్ వచ్చిందా లేదా అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి మనకి రీజన్స్‌తో సహా ఇచ్చింది. అంటే వై ఇట్ వర్క్స్ అనేది కూడా అంటే కాన్సెప్ట్ 2 ఇట్లా పెట్టి అండ్ వై ఇట్ వర్క్స్ ఇదంతా కూడా ఏంటంటే ఇలా థంబ్‌నెయిల్ పెట్టడం ఎలా వర్కౌట్ అవుతుంది ఆ పర్టికులర్ వీడియోకి జనాల వైపు నుంచి వ్యూస్ కోసం అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్లనమాట. ఇది మీకు గనక అర్థం కాకపోతే దీన్ని తీసుకుని కాపీ చేసుకుని వెళ్ళి గూగుల్‌లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇక తెలుగులోకి. అలా అయినా చూసుకోవచ్చు అనమాట. అది ఇప్పుడు దీని సంగతి ఏమైందో చూద్దాం. వచ్చింది. ఓహ్! సేమ్ థంబ్‌నెయిల్ జస్ట్ పేరు రాసి ఇచ్చిందనమాట. ముంబై స్టైల్ పులావ్ అని చెప్పి ఒకటే ఇచ్చిందా? ఓన్లీ ఒకటే ఇచ్చినట్లుంది థంబ్‌నెయిల్. సో, ఇలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట థంబ్‌నెయిల్స్. చాలా సింపుల్. ఏం లేదు గెట్ సజెషన్స్ క్లిక్ చేయడమే అంతే. సో, ఈ అప్డేట్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు వచ్చిందా లేదా అండ్ ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. ఫస్ట్ ఏదో ఒక బ్రౌజర్ క్రోమ్ ఆర్ ఫైర్‌ఫాక్స్ ఏదో దాంట్లోకి వెళ్ళండి. నాకు క్రోమ్‌లో అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో, నేను మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లోనే ఓపెన్ చేస్తున్నాను. సో, www.youtube.comకి వెళ్ళండి. ఇలా ఏమన్నా పేజ్ వస్తే క్యాన్సిల్ చేయండి జస్ట్. సో, ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది ఏ ప్రొఫైల్ లాగిన్ అయ్యిందో చూసుకోండి. మీ మెయిల్ ఐడీతో లాగిన్ చేసుకోండి. మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి. చేసిన తర్వాత ఈ 3 డాట్స్ కూడా క్లిక్ చేసుకొని డెస్క్‌టాప్ సైట్ ఆఫ్‌లో ఉంది. జస్ట్ ఆన్ చేసుకోండి. ఆన్ చేస్తే డెస్క్‌టాప్ సైట్‌లో అనేది ఓపెన్ అవుద్దనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ లోగో పైన క్లిక్ చేసి ఈ యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా! ఇలా గట్టిగా నొక్కి పెట్టుంటే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని వస్తది. ఈ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత 2 పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ క్యాన్సిల్ క్లిక్ చేయండి. సో, ఇప్పుడు క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో ఎలా అయితే ఓపెన్ అవుతుందో అలాగే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన కంటెంట్ అని ఉంది కదా! అది క్లిక్ చేసుకోండి. అండ్ మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఇలా ఓపెన్ చేసుకొని చూడండి. ఇక్కడ కింద థంబ్‌నెయిల్ కింద గెట్ సజెషన్స్ అని ఉంది కదా! సో, ఆ గెట్ సజెషన్స్ అనేది క్లిక్ చేస్తే సరిపోతుందనమాట అంతే.